129th క్వశ్చన్, హౌ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. మరి వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్ అనేది వాటర్ వేపర్గా ఎట్లా కన్వర్ట్ అవుతుంది, గ్యాసియస్ ఫామ్లోనికి ఎట్లా మారుతుంది, మళ్ళీ మనం కనుక ఈ వాటర్ని కనుక హీట్ చేస్తే ఏమవుతుంది, ఇది వాటర్ని కనుక హీట్ చేస్తే ఏమవుతుంది, బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యి వేపర్స్గా మారిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. సో ఇన్ డైలీ లైఫ్ ఆల్సో వీ విల్ అబ్జర్వ్, వాటర్ని కనుక మనము చెరువులలో కుంటలలో ఉండే వాటర్ కానీ, మన క్లోత్స్ బట్టలను ఉతికిన తర్వాత అందులో ఉండే వాటర్ కానీ, దాన్ని మనం వేడి చేస్తామా, మనం వేడి చేయకున్నా కూడా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. ఎట్లా మారుతుంది అది, ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఎవాపరేషన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, ఎవాపరేషన్ ప్రాసెస్, ఎవాపరేషన్ అంటారు. వాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ వితౌట్ హీటింగ్. విత్ హీటింగ్ అంటే దాన్ని ఏమనాలి, బాయిలింగ్. విత్ హీటింగ్ అంటే ఏమంటారు, బాయిలింగ్ అనడం జరుగుతుంది. వీటిని వేపర్స్ అంటారు, దీన్ని ఎవాపరేటెడ్ వాటర్ అనడం జరుగుతుంది. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటర్ని వాటర్ వేపర్గా కన్వర్ట్ చేయాలి అని అంటే బై హీటింగ్ ప్రాసెస్ అండ్ బై ఎవాపరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్, హౌ వాటర్ వేపర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ ఉంది క్లౌడ్స్లో కానీ, లేదా వాటర్ వేపర్ ఉన్నది. ఈ వాటర్ వేపర్ ఎట్లా కన్వర్ట్ కావాలి, వాటర్గా కన్వర్ట్ కావాలి. మరి ఎట్లా కన్వర్ట్ అవుతుంది వాటర్గా, బై కూలింగ్ ద్వారా మనకు వాటర్ వేపర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకేమున్నది, ఇక్కడ ఐస్ ఉంది. హియర్ వీ హ్యావ్ వాటర్, లెట్ వి కన్సిడర్ ఐస్. దిస్ ఈజ్ ద ఐస్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, వాటర్గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, వాటర్ వేపర్. సో ఐస్ అనేది వాటర్గా మారడాన్ని, సాలిడ్ అనేది వాటర్గా ఎట్లా మారుతుంది, హీట్ చేయడం వల్ల మారుతుంది. వాటర్ వేపర్గా ఎట్లా మారుతుంది, హీట్ చేయడం వల్ల మారుతుంది. మళ్ళీ వాటర్ వేపర్ హౌ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ బై కూలింగ్. వాటర్ హౌ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఐస్ బై కూలింగ్. ఓకేనా, కూల్ చేసినట్టయితే రివర్స్ రియాక్షన్ జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లను మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐస్ టు వాటర్, ఐస్ వాటర్గా మారడాన్ని లిక్విఫికేషన్ అంటారు. ఏమంటారు, లిక్విఫికేషన్ అనడము జరుగుతుంది. వాటర్ వేపర్గా మారడాన్ని ఏమంటారు, ఎవాపరేషన్ అంటారు, బాయిలింగ్ అంటారు, లేదా వేపరైజేషన్ అంటారు. ఈ 3 ప్రాసెస్లు అంటారు. వాటర్ వేపర్ వాటర్గా మారడాన్ని ఏమంటారు, కండెన్సేషన్ అంటారు. వాటర్ ఐస్గా మారడాన్ని ఏమంటారు, ఫ్రీజింగ్ అంటారు. ఈ పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీజింగ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 131 క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఐస్ టు వాటర్. ఐస్ టు వాటర్ని ఏమంటారు, ఐస్ అనేది, ఇక్కడ ఐస్ ఉంది, ఐస్ అనేది దేనిగా మారింది, వాటర్గా మారింది. ఐస్ వాటర్గా మారడం ఏమంటారు, లిక్విఫికేషన్ అంటారు, లేదా లిక్విడేషన్ అని కూడా అంటారు. లిక్విడేషన్ ఆర్ లిక్విఫికేషన్. నెక్స్ట్ ఇంకా ఏమంటారు, మెల్టింగ్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఏమంటారు, ఫ్యూజన్ అంటాం. సో ఈ 3 నేమ్స్, లిక్విఫికేషన్ అనొచ్చు, మెల్టింగ్ అనొచ్చు, ఫ్యూజన్ అనొచ్చు. ఐస్ అనేది వాటర్గా మారే ప్రాసెస్లో ఏమంటారు, లిక్విఫికేషన్. ఇక్కడ లిక్విఫికేషన్ డెఫినేషన్ ఏం చెప్తారు, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లిక్విఫికేషన్. కెన్ వి గివ్ డెఫినేషన్ ఫర్ మెల్టింగ్ అన్న అంతే, ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఐస్ ఆర్ సాలిడ్ టు వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ మెల్టింగ్. ఫ్యూజన్ అంటే డెఫినేషన్ ఏం చెప్తారు, మళ్ళీ సేమే, కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, ఫ్యూజన్. ఇట్లా మనము డెఫినేషన్స్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ ఐస్. ఇది వాటర్ ఇంటూ ఐస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్. ఇక్కడ నా దగ్గర ఏముంది, వాటర్ ఉన్నది. ఈ వాటర్ ఎట్లా మారన్నట, ఐస్గా మారాలట. వాటర్ ఐస్గా మారిందంటే ఇది లిక్విడ్, ఇది సాలిడ్గా మారింది. లిక్విడ్ అంటే దేనిగా మారింది, సాలిడ్గా మారింది. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలిడిఫికేషన్. ఏమంటారు, సాలిడిఫికేషన్ అంటారు. లేదా అనదర్ టర్మ్ వీ హ్యావ్
ఫ్రీజింగ్. మనం లిక్విడ్ని ఏంటిది వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితేనే కదా ఐస్గా మారుతుంది, కాబట్టి దాన్ని ఫ్రీజింగ్ అని అంటాం. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో కెన్ యూ గివ్ డెఫినేషన్ ఫర్ సాలిడిఫికేషన్? సాలిడిఫికేషన్ అంటే ఏం చెప్పండి? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సాలిడిఫికేషన్. కెన్ యూ గివ్ డెఫినేషన్ ఫర్ ఫ్రీజింగ్? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అన్న సాలిడిఫికేషన్ అన్న సేమ్ డెఫినేషన్.